నిన్న దిగ్వేష్ చేసిన రచ్చకైతే ఒక మ్యాచ్ నిషేధించిరట. గట్లున్నదట మరి గైన ప్రవర్తన. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలనైతే భారత సెట్లరట. మెయిన్ డ్రాలనే అడుగుపెట్టిండట కిదాంబి శ్రీకాంత్. ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ అహ్మదాబాద్ లో జరుగుతుందట. ఈ చివరి మ్యాచ్ ఫైనల్ జూన్ 3వ తారీఖున అవుతుందట. అమీ తుమి తేల్చుకోబోతున్నాయట. ఇక ప్లే ఆఫ్ కు ముంబై ఇండియన్స్ లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే అసలుకే ఆడలేదట. ఇక చెన్నై మీద గెలిచిందట రాజస్థాన్. బాబాయి అబ్బాయి కలిసి నటిస్తున్నారట రానా నాయుడు అనే సిరీస్ లా. ఆ సిరీస్ కోసం చూస్తున్నారట జనాలందరూ ఆసక్తిగా. హనుమాను సినిమాలను అయితే ఘన విజయం సాధించిందట తేజ సజ్జల. ఇక ఈయన దియబోతుందట వాళ్ళొక కొత్త సినిమా. సీనియర్ ఎన్టీఆర్ సారు 102వ జన్మదినం సందర్భంగా మాయాబజార్ సినిమాను అయితే రిలీజ్ చేస్తారట. ఈ సినిమాను అయితే ఈ నెల 28న రిలీఫ్ అవుతుందట. వార్ 2 సినిమాలా నటిస్తున్నారంట హృతిక్ రోషన్ నుండి ఎన్టీఆర్ సారు. ఈ సినిమాను అయితే ఆగస్టు 14న రిలీఫ్ అవుతుందట. సలసల మరిగే నీటిలో నీ రక్తమే అనే పాటకైతే బాగా వాయించిందట మ్యూజిక్. ఇక ఎంఎం కీరవాణి సార్ని అయితే మెచ్చుకుంటున్నాడు పవనాల సారు. రాష్ట్రంలో మళ్ళీ గోనె సంచులు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తారట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తున్నాడు. ఐఎస్ఎఫ్ లా తెలుగు విద్యార్థులు సత్తా సాటుకున్నారట. మిర్యాలగూడకు చెందిన నిఖిల్ కు వచ్చిందట 11వ ర్యాంకు. మనిషి చేసే తప్పు వల్లనే అడవులకైతే నిప్పంటుకున్నాయట. ఇక ఈ అడవులనైతే పచ్చదనంగా కాపాడుకునే బాధ్యత మానవులదేనట. హయత్ నగర్ అయితే రోడ్డు ప్రమాదం జరిగిందట. ముగ్గురైతే అక్కడికక్కడే మరణించిరట. కేసీఆర్ సార్కి అయితే కాళేశ్వరం కమిషనర్ అయితే విచారణకు రమ్మన్నదట. మరి సారు పోతాడో ఫామ్ హౌస్లే ఉంటాడో అనుకుంటున్నారు జనాలందరూ. నిత్యము విద్యార్థి అయిందట కర్రి రామారెడ్డి సారు. 70 ఏళ్ల వయసులో 61 డిగ్రీలు సాధించిందట సారు. ధరల పర్యవేక్షణకైతే మంత్రులతోటి కలిసి మీటింగ్ పెట్టిండు సీఎం చంద్రబాబు సారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ధరలు పెరుగుతాయో ఉంటాయో. ఏపీలో ప్రాజెక్టులు కొట్టుకపోతున్నాయట. ఆర్థిక వ్యవస్థ ఎంబటే మేల్కోవాలన్నట. జస్టిస్ దుప్పంలా వెంకటరమణ సార్ అయితే ఆవేదన చెందుతున్నాడట. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఆయనను వేధించడానికి బయటకు ట్రాన్స్ఫర్ చేసిరట. ఏపీ మద్యం కుంభకోణంలో వెలుగు చూస్తున్నాయట కొత్త కుంభకోణాలు. ఇమిటేషన్ బ్రాండ్ పేరు మీద జరిగిందట ఘరానా మోసం. యూట్యూబరు జ్యోతి మల్హోత్రా మీదనైతే కురిపించిరట ప్రశ్నల వర్షం. అయినా సొంత దేశంలో వండుకుంటా ఎందుకు పొరుగు దేశానికి సహాయం చేస్తావు? దేశం మొత్తం మీద 76% పెరుగుతున్నాయట ఉష్ణోగ్రతలు. ఈ ముచ్చట్నైతే ఢిల్లీకి చెందిన శక్తి పర్యావరణం అయితే నివేదికనిచ్చిందట. కాశ్మీర్ సైనికులకైతే కొత్త చిక్కచ్చి పడ్డదట. అక్కడున్న ఉగ్రవాదులు భారతీయ ఆర్మీ దుస్తుల్లా తిరుగుతున్నారట. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఆ గ్రామం అంటే చాలా ఇష్టమట. జాతి ఉమ్రా గ్రామానికైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే తరలిపోయారట. జెనీవా సదస్సును ఉద్దేశించి మాట్లాడిండు ప్రధాని నరేంద్ర మోదీ సారు. దుర్బనుల మీద శ్రద్ధ చూపిస్తే ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉంటదంటున్నాడు సారు. భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకైతే తక్కువ ఖర్చు పెడతాడట ఎలన్ మస్క్. ఈ ప్రకటనల వల్ల రిపబ్లిక్ పార్టీకి అయితే ఎదురుదెబ్బ తగిలిందట. లష్కరే తోయిబా ఉగ్రవాది హమీద్ హంజాబ్ కైనేట గాయాలు. ఈ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ అయితే బాగా సన్నిహితుడట. పాకిస్తాన్ సైన్యాధికారికి అయితే పదోన్నతట. ఫీల్డ్ ఆఫీసర్ గనట ఆసిఫ్ మునీరట. అమెరికాలో వచ్చిందట భూకంపము. వేల భవనాలన్నీ భూమట్టమైనాయట. గాజా మీద విరుచుకపడుతున్నదట ఇజ్రాయెల్. తాజాగా 85 మంది చచ్చిపోయారట.
నిన్న దిగ్వేష్ చేసిన రచ్చకైతే ఒక మ్యాచ్ నిషేధించిరట. గట్లున్నదట మరి గైన ప్రవర్తన. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలనైతే భారత సెట్లరట. మెయిన్ డ్రాలనే అడుగుపెట్టిండట కిదాంబి శ్రీకాంత్. ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ అహ్మదాబాద్లో జరుగుతుందట. ఈ చివరి మ్యాచ్ ఫైనల్ జూన్ 3వ తారీఖున అవుతుందట. అమీ తేల్చుకోబోతున్నాయట. ఇక ప్లే ఆఫ్ కు ముంబై ఇండియన్స్ లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే అసలుకే ఆడలేదట. ఇక చెన్నై మీద గెలిచిందట రాజస్థాన్. బాబాయి అబ్బాయి కలిసి నటిస్తున్నారట రానా నాయుడు అనే సిరీస్ లా. ఆ సిరీస్ కోసం చూస్తున్నారట జనాలందరూ ఆసక్తిగా. హనుమాను సినిమాలను అయితే ఘన విజయం సాధించిందట తేజ సజ్జల. ఇక ఈయన దియబోతుందట వాళ్ళొక కొత్త సినిమా. సీనియర్ ఎన్టీఆర్ సారు 102వ జన్మదినం సందర్భంగా మాయాబజార్ సినిమాను అయితే రిలీజ్ చేస్తారట. ఈ సినిమాను అయితే ఈ నెల 28న రిలీఫ్ అవుతుందట. వార్ 2 సినిమాలో నటిస్తున్నారంట రుతిక్ రోషన్ నుండి ఎన్టీఆర్ సారు. ఈ సినిమాను అయితే ఆగస్టు 14న రిలీఫ్ అవుతుందట. సలసల మరిగే నీటిలో నీ రక్తమే అనే పాటకైతే బాగా వాయించిందట మ్యూజిక్. ఇక ఎంఎం కీరవాణి సార్ని అయితే మెచ్చుకుంటున్నాడు పవనాల సారు. రాష్ట్రంలో మళ్ళీ గోనె సంచులు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తారట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తున్నాడు. ఐఎస్ఎఫ్ లా తెలుగు విద్యార్థులు సత్తా సాటుకున్నారట. మిర్యాలగూడకు చెందిన నిఖిల్కు వచ్చిందట 11వ ర్యాంకు. మనిషి చేసే తప్పు వల్లనే అడవులకైతే నిప్పంటుకున్నాయట. ఇక ఈ అడవులనైతే పచ్చదనంగా కాపాడుకునే బాధ్యత మానవులదేనట. హయత్ నగర్ అయితే రోడ్డు ప్రమాదం జరిగిందట. ముగ్గురైతే అక్కడికక్కడే మరణించిరట. కేసీఆర్ సార్కి అయితే కాళేశ్వరం కమిషనర్ అయితే విచారణకు రమ్మన్నదట. మరి సారు పోతాడో ఫామ్ హౌస్లే ఉంటాడో అనుకుంటున్నారు జనాలందరూ. నిత్యము విద్యార్థి అయిందట కర్రి రామారెడ్డి సారు. 70 ఏళ్ల వయసులో 61 డిగ్రీలు సాధించిందట సారు. ధరల పర్యవేక్షణకైతే మంత్రులతోటి కలిసి మీటింగ్ పెట్టిండు సీఎం చంద్రబాబు సారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ధరలు పెరుగుతాయో ఉంటాయో. ఏపీలో ప్రాజెక్టులు కొట్టుకపోతున్నాయట. ఆర్థిక వ్యవస్థ ఎంబటే మేల్కోవాలన్నట. జస్టిస్ తుప్పంలా వెంకటరమణ సార్ అయితే ఆవేదన చెందుతున్నాడట. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఆయనను వేధించడానికి బయటకు ట్రాన్స్ఫర్ చేసిరట. ఏపీ మద్యం కుంభకోణంలో వెలుగు చూస్తున్నాయట కొత్త కుంభకోణాలు. ఇమిటేషన్ బ్రాండ్ పేరు మీద జరిగిందట ఘరానా మోసం. యూట్యూబరు జ్యోతి మల్హోత్రా మీదనైతే కురిపించిరట ప్రశ్నల వర్షం. అయినా సొంత దేశంలో వండుకుంటా ఎందుకు పొరుగు దేశానికి సహాయం చేస్తావు? దేశం మొత్తం మీద 76% పెరుగుతున్నాయట ఉష్ణోగ్రతలు. ఈ ముచ్చట్నైతే ఢిల్లీకి చెందిన శక్తి పర్యావరణం అయితే నివేదికనిచ్చిందట. కాశ్మీర్ సైనికులకైతే కొత్త చిక్కచ్చి పడ్డదట. అక్కడున్న ఉగ్రవాదులు భారతీయ ఆర్మీ దుస్తుల్లా తిరుగుతున్నారట. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఆ గ్రామం అంటే చాలా ఇష్టమట. జాతి ఉమ్రా గ్రామానికైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే తరలిపోయారట. జెనీవా సదస్సును ఉద్దేశించి మాట్లాడిండు ప్రధాని నరేంద్ర మోదీ సారు. దుర్బనుల మీద శ్రద్ధ చూపిస్తే ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉంటదంటున్నాడు సారు. భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకైతే తక్కువ ఖర్చు పెడతాడట ఎలన్ మస్క్. ఈ ప్రకటనల వల్ల రిపబ్లిక్ పార్టీకి అయితే ఎదురు దెబ్బ తగిలిందట. లష్కరే తోయిబా ఉగ్రవాది హమీద్ హంజాబ్ కైనేట గాయాలు. ఈ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ అయితే బాగా సన్నిహితుడట. పాకిస్తాన్ సైన్యాధికారికి అయితే పదోన్నతట. ఫీల్డ్ ఆఫీసర్ గనట ఆసిఫ్ మునీరట. అమెరికాలో వచ్చిందట భూకంపము. వేల భవనాలన్నీ భూమట్టమైనాయట. గాజా మీద విరుచుకపడుతున్నదట ఇజ్రాయెల్. తాజాగా 85 మంది చచ్చిపోయారట.